బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. సీఎం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి హైస్పీడ్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మొత్తంగా కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో డిస్కస్ చేస్తున్నట్టు కూడా సమాచారం. మొత్తంగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో పాటు అటు మల్లికార్జున ఖర్గేను కూడా కలవడం జరిగింది. మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బకాయిలు కావచ్చు, మొత్తంగా కేంద్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మనం చూస్తూ ఉన్నాం, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఆయన భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ భేటీకి సంబంధించి చర్చించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏదైతే హై స్పీడ్ ట్రైన్ రాష్ట్రానికి దానికి సంబంధించిన కారిడార్ను ప్రవేశపెడుతున్నారో, బడ్జెట్లో ప్రవేశపెట్టిన హై స్పీడ్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించింది. దానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రాష్ట్రానికి అటు హై స్పీడ్ ట్రైన్ కారిడార్ కు సంబంధించి అటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. దానిలో భాగంగా కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అంశాలకు సంబంధించి స్పీడ్ రైల్ కారిడార్ కి సంబంధించిన ప్రధానంగా ఎజెండాగా రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దానితో పాటు ఎక్కడైతే రైల్వే లైన్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారో కొత్త రైల్వే లైన్లకు సంబంధించి నిధులను విడుదల చేయడం కానీ, కొన్ని రైల్వే స్టేషన్ల మరమ్మతులు, దానికి కావాల్సిన ఖర్చులు అనేది రైల్వే శాఖ నుంచి రావాల్సిన నిధులు వెళ్తున్నాయి, పెండింగ్ బకాయిలు, వాటన్నింటి కూడా విడుదల చేయాలంటూ కూడా రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. గతంలో ఏదైతే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఇటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించామనేది ప్రధానంగా అశ్విని వైష్ణవ్ మీడియా వేదికగా తెలియజేశారు. గతంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ పాత రైల్వే స్టేషన్ల మరమ్మతులు చేపించాము. చాలా వరకు కొత్త రైల్వే లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరోవైపు ఈ వందే భారత్ సంబంధించి కూడా రూట్లు అనేవి ఇటు హైదరాబాద్, చెన్నై, ఇతర రాష్ట్రాలతో కలుపుతూ కూడా కొత్త రైల్వే లైన్లు కూడా కలపబోతున్నాము, ట్రైన్స్ కూడా వేస్తున్నాం అనేది కూడా అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంగా స్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకుని దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ కు వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ కూడా సానుకూలంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు మరియు ముఖ్యంగా తెలంగాణకు కూడా రైల్వే విభాగంలో రైల్వే శాఖకు సంబంధించిన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు కూడా రైల్వే శాఖ నుంచి నిధులను విడుదల చేస్తాము. కొత్త లైన్లు కానీ, పాత లైన్లు మరమ్మతులు చేపించడం కానీ అంతా కూడా నిధులు విడుదల చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ పరంగా మేము సహకరిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది.